ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, 2025 బాగా కలిసి వచ్చిన వాళ్ళలో, అలాగే విశేషమైన ఫలితాలు అందుకున్న వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. మరి 2026 వీళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఓవరాల్గా హిట్టా ఫట్టా ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి 2026 కొన్న కలిసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో శనేశ్వరుడు, దశమస్థానంలో రాహువు, లాభస్థానంలో శనేశ్వరుడు. శని రాహువులు ఇద్దరు కొన ఇచ్చే ఫలితాలు ఎప్పుడు కొన ఒకేలాంటి ఫలితాలు ఇస్తారు. అయితే రాహు దశమస్థానంలో ఉండడం వల్ల కాస్తంత వీళ్ళకి ఏదో ఉద్యోగంలో పెద్ద లాభాలు వస్తాయి, ఇంకో వేరే ఉద్యోగానికి వెళ్ళచ్చు, కొత్త వ్యాపారం చేసుకోవచ్చు అని ఒక ఊహల్లోకి వెళ్ళి తేలడం తప్ప అది పర్సనల్ జరగదు. ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు మనకి ఏదైతే కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలి. అయితే ఏంటంటే ఇక్కడ లాభంలో ఉన్నారు కదా, మనకి ఆయన కర్మ ఎందుకు అనిపిస్తుంటే ఆయన కర్మాధిపతి, కర్మకి అధిపతి కనుక ఆయన ఎటువంటి కర్మలైనా మనం అనుభవించాల్సింది. అది మంచి కర్మైనా చెడు కర్మైనా అనుభవించాల్సింది. సో మంచి కర్మలు ఏమున్నాయి ఆయన లిస్ట్ అవుట్ చేస్తాడు. ఆ లిస్ట్ అవుట్లో మనకి ఈ ఉద్యోగంలోనే సుఖం ఉంది, ఈ ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు ఇంకా వీళ్ళు పెద్ద ఉద్యోగానికి వెళ్ళే అవకాశం లేదనుకోండి, వీళ్ళు మాయలో పడి ఆ ఉద్యోగంకి వెళ్ళడం, అక్కడ రాకపోవడము, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఈ ఉద్యోగాన్ని బతిమాలి ఉండడం అని జరుగుతుంది. అందుకేనండి ఉన్నవాళ్ళు ఉన్న స్థానంలోంచి బయటికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. మారాలి అనుకుంటే జన్మ జాతకాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకంటే జాతకంలో అలాంటి యోగాలు ఉన్నా, ఒకవేళ వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మార్పులు అనేవి జరుగుతాయంటే, గ్రహస్థితి గోచారీత్యా వాళ్ళకి 50% బాగుంది కనుక మిగతా 50% వాళ్ళ జాతకంలో బాగుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం తీసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే సంవత్సర ఫలితాల్లో గురువు, శనేశ్వరుడు, రాహు. అయితే రాహుకేతులు ఇద్దరు ప్రభావం అనేది మనం పక్కన పెడితే శనేశ్వరుడు ఒక లాభస్థానం ఉన్నారు. సో గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ వీళ్ళకి అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి గురువు అనే అనుగ్రహం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎక్కువ అనుగ్రహం ఉంటుందని చెప్పలేం. గురువు ఇచ్చే ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మిథున రాశిలో ఉన్నంతకాలం వీళ్ళకి కాస్త గృహయోగము, వాహన యోగము, ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉండడము, వీళ్ళని గౌరవించడము, వీళ్ళకి గౌరవ మర్యాదలు ఎటువంటి లోటు లేకుండా జరగడము, సమాజంలో కానీ తర్వాత ఉద్యోగంలో కానీ వీళ్ళకి ఆ గౌరవాన్ని ఎప్పటికీ తీయకుండా జాగ్రత్తగా ఉంచుతూ ఉంటారు. సో గురువు మారినప్పుడు కాస్త అది కొంచెం కష్టకాలంలో కనిపిస్తుంది. ఇక శనేశ్వరుడు వీళ్ళ లాభస్థానం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే వ్యాపారాల్లో వాటిల్లో కాస్త వీళ్ళకి ఎంత రావాలో అది వస్తుంది. ఖచ్చితంగా నాకు ఇంత రావాలి, ఇంత లాభం నేను ఇంత ప్లాన్ చేసుకున్నాను ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి రావాలి అంటే ఆ 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన జాతకంలో నిజంగా రాసి ఉంటే దాని తగ్గ ఫలితం వస్తుంది. లేకపోతే ఇబ్బంది పడతారు. చాలామంది ఈ వృషభ రాశి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటారు. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది సినిమాలు తీద్దామనో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో, లేకపోతే హీరోగా కానీ యాక్టింగ్ చేయడానికో ప్రయత్నం చేస్తారు. కొన్ని అవకాశాలు వస్తాయి, పెద్ద పెద్ద అవకాశాలు కాదు. దానివల్ల ఉన్నది ఉద్యోగాలు కానీ ఉన్న వ్యాపారాలను వదిలేసి దాంట్లో కంటిన్యూ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో ఇది మనం చూసుకోవాల్సింది. ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా శనేశ్వరుడు లాభస్థానం ఉన్నప్పటికీ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది మాకు యోగిస్తుందా యోగించట్లేదా అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి ఎటువంటి కష్టం పెట్టకూడదు అని సినిమాగా అనుకున్నాను అనుకోండి, ఈ రోజు ఏ కష్టం ఉండదు, అలాగని ఏ పని కూడా ఉండదు. ఇప్పుడు ఒక రోజంతా ఇంట్లో ఖాళీ కూర్చున్నాం, వర్క్ ఏం లేదు, అప్పుడు ఏం చేస్తాం? ఆఫీస్కి వచ్చాము, ఆఫీస్లో కూడా వర్క్ ఏం చెప్పలేదు, కూర్చున్నారు ఖాళీ. అంటే అదే మన అనుభవించేస్తున్న అదృష్టం అనమాట. అంటే ఏ వర్క్ చేయలేదు కనుక అది అదృష్టం కింద తీసేసుకుంటారు. అది శనేశ్వరుడు ఖాతా అలాగే ఉంటుంది. సో ఇవాళ ఏ కర్మ అనుభవించకూడదు, వీళ్ళు సుఖంగా ఉండాలి అనుకుంటే వదిలేస్తాడు ఆయన. ఆ సుఖం బ్రహ్మాండంగా రావాలి, అదే ఒక పాయింట్లో మనం ఏదో ఒక వర్క్ చేస్తాం, అది చాలా బాగా హిట్ అయ్యింది, బాగా ప్రమోషన్స్ వచ్చాయి, దానికి బాగా కలిసి వచ్చింది, ఇది మన జాతకంలో ఉంటుంది. మన పర్సనల్ జాతకాన్ని చూసుకోవాలి. జాతకంలో ఖచ్చితంగా అలాంటి అదృష్ట యోగాలు ఉంటాయి. ఈ శనేశ్వరుడు ఆ యోగాలను అడ్డుపడకుండా ఇప్పిస్తాడు. సో అప్పుడు మనకు ఫలితాలు వస్తాయి. ఇది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సింది. ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థులకి కాస్తంత ఇబ్బంది, విదేశ యోగాలు కానీ విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ కాస్తంత ఇబ్బంది, అంటే ఏదో ఒక మాయలో పడ్డమో ఇబ్బంది పడ్డమో అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి సింహరాశిలో కేతువు, దశమస్థానంలో రాహు, ఈ రెండు కూడా ఏంటంటే ఏదో ఒక మాయలో పడ్డానికి వాళ్ళు వర్క్. ఎందుకంటే దశమస్థానం అంటప్పుడు ఏమవుతుందంటే మనం చేసే క్రియలు, కర్మలు, ఏవైతే పనులు చేస్తామో ప్రొఫెషనల్గా మనం సక్సెస్ అవుతామో, ముందుకు వెళ్తామో చూస్తున్నది. అక్కడ రాహు బాగాలేదు వీళ్ళకి అనుకోండి, ఖచ్చితంగా మాయలో పడేసి ఇబ్బంది పెట్టి డబ్బులు పోగొడతారు, లేకపోతే కాపాడబడతారు. ఈ రెండు జరుగుతాయి. సో రెండు మన పర్సనల్ జాతకాన్ని చూసుకోవాలి. ఇక మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఏర్పడే కూటములు, సో దశమస్థానంలో రాహు భాగ్యంలో కొన్ని కూటములు వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. వీళ్ళకి 4 గ్రహాలు 5 గ్రహాలు కలిసినా వీళ్ళకి ఉపయోగం లేదు. అయితే శనేశ్వరుతో 4 గ్రహాలు కలుస్తున్నాయి, అది కాస్త వీళ్ళకి లాభస్థానంలో జరుగుతున్నాయి కానీ కొన్ని అదృశ్య యోగాలు కలిసి వస్తాయి. చాలామందికి సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి ఆ సినిమా హిట్ అవ్వడము, డైరెక్షన్ ఛాన్సెస్ బాగా హిట్ అవ్వడం, అది ప్రొఫెషనల్గా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి
ఆ ఛానల్ బాగా పాపులారిటీ రావడము ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అదృష్ట యోగాలు అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మొత్తం మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. చెడు ఫలితాలు ఉన్నాయి, చెడుగా ఇబ్బంది పడతా అనేది లేదు. ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు 3వ ఇంట్లో ఉంటే మాత్రం కాస్త అనారోగ్య సమస్య, ఒక రకమైన గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు, ఆ తర్వాత మహిళలకైతే కాస్తంత శిరోవేదం అంటే తలనొప్పి, బ్యాక్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవచ్చు అంటారా? ఈ సంవత్సరం నేను ఈ విధంగా వెళ్ళాలి, ఇలా సంపాదించాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఒక ప్రణాళిక రాసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ సంవత్సరం పెట్టుకుంటేనే వీళ్ళకి లాభస్థానం శనేశ్వరుడు దానికి ఒక ప్లానింగ్ ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మనకి ఏదైనా కావాలి అంటే అదృష్ట యోగం ఒక గురువుని ఇవ్వాలి, శనేశ్వరుని ఇవ్వాలి. ఎందుకంటే శని పాలిటి గ్రహాలు, తర్వాత గురువు పాలిటి గ్రహాలు ఉంటాయి మనకి. అంటే మనకి ఏంటంటే వృషభ రాశికి శనేశ్వరుడు యోగకారకుడు గురువు కంటే కూడా. సో అందుకని శనేశ్వరుడు మనకి ఖచ్చితంగా లాభస్థానం ఉన్నారు కనుక మనం ఖచ్చితమైన గోల్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం వ్యాపారాలు మొదలు పెడితే కలిసి వస్తాయి, వీళ్ళకి బాగా శుభ్రంగా చేసుకోవచ్చు. 2026లో కూడా మొదటి స్థానం వీళ్ళకే ఇస్తారా? అంటే విశేషమైన ఫలితాలు అందుకునే వాళ్ళలో అలా అని లేదు. మనకి 2026లో వీళ్ళకి మొదటి స్థానం లేదు, వీళ్ళకి 3వ స్థానం 4వ స్థానం వచ్చింది. మొదటి స్థానం వచ్చే వాళ్ళు ఉన్నారు రాశులు, వాళ్ళ అదృష్ట యోగాలు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఈ రాశి వాళ్ళకి మాత్రం 50% అదృష్టం ఉంది కనుక మిగతా 50% వాళ్ళ పర్సనల్ జాతకాల్లో, వాళ్ళు చేసే పూజా పునస్కారాల్లో, దాన ధర్మాల్లో. ఎందుకంటే ఈ సంవత్సరము 2026 మనం 8వ నెంబర్ కింద తీసుకుంటే శనేశ్వర అధిపతి 2 + 26 కలిపితే 1వ నెంబరు, అంటే రవి అనుగ్రహం, అంటే రవి ఒక పరిపాలన. అంటే రవి శనులు ఇద్దరు కూడా పడదు జనరల్గా. సో రవి పరిపాలన, శనేశ్వర పరిపాలన ఎలా ఉంటుంది మనకంటే ఎప్పుడు కూడా సహాయం చేయడంలో, ధర్మంగా బతకడంలో రవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలంటే మనం కొంచెం ధర్మంగా ఉండాలి, అప్పుడు ఆయన అనుగ్రహం వస్తుంది. అప్పుడు ప్రొఫెషనల్ మనకి సక్సెస్ అవుతాం. రవి అనుగ్రహం మనకి ఎందుకు అని అనుకోవచ్చు మీరు. రవి అనుగ్రహం ఉంటేనే ప్రొఫెషనల్గా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. ప్రొఫెషనల్ కెరియర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రవి భగవాన్ని పూజించాలి. అందుకే సూర్య భగవానికి పొద్దున్నే సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన చేయమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఎదగాలంటే. అలాగే శనేశ్వరుడు కర్మాధిపతి అయిన, సో ఎటువంటి కర్మలు మనకి మంచి కర్మలు ఎక్కడున్నాయో అనేది కూడా ఆయన ఇప్పించాలి. సో అందుకని ఆయన అనుగ్రహం కావాలి. సో వీళ్ళిద్దరినీ మన అనుగ్రహం కావాలంటే వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఖచ్చితంగా ఏదో ఒక దానం చేస్తూ ఉండాలి. వాళ్ళు వచ్చిన దాంట్లో చారిటీ, ఖచ్చితంగా చారిటీ చేసుకుంటూ వెళితే వీళ్ళకి అదృష్ట యోగాలు కనిపిస్తాయి. చారిటీ ఎలా చేయాలి? ఎంతైనా చేయొచ్చు. మీరు డబ్బుగా చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, గృహదానం చేయొచ్చు, తర్వాత వస్తుదానం చేయొచ్చు. లేదు మాకు ఏ దానాలు చేసే పరిస్థితి లేదు, మేము చాలా పేదవాళ్ళం ఏంటంటే చక్కగా గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గోవుకి రాసం పెడుతూ ఉండండి. మీకు దాంట్లో కూడా ఇబ్బంది ఏం కదా. కానీ ఎంతో కొంత చారిటీ ఈ సంవత్సరం వీళ్ళు చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది ఈ సంవత్సరం. అది వీళ్ళు చేస్తున్నారు. ఇంకా విశేషంగా సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా ఏదైనా పరిహారాలు ఉంటే తెలియజేయండి. సోమనాథ క్షేత్రం, సోమేశ్వర స్వామి ఆలయంకి, ఎందుకంటే గురువు అనుగ్రహం తక్కువగా ఉంది వీళ్ళకి కనుక మనకి జ్యోతిర్లింగాల్లో ఒక సోమనాథ క్షేత్రం అని చెప్పేసి ఆ క్షేత్రానికి వెళ్ళడము, సోమేశ్వరిని ఆరాధించడము, ఆ క్షేత్రంలో దర్శనం చేసుకుని అక్కడ ప్రదక్షిణాలు చేయడము, అక్కడ హాయిగా నిద్ర చేయడం చేస్తే వీళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి సోమవారం అభిషేకం, ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుదిరితే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోండి, అది ఇంకా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇది ధన్యవాదాలు మేడం. నమస్తే, శ్రీమాత్రే నమః.